ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రయాణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎంపికవుతారని గత కొద్ది రోజులుగా విస్తృతంగా ఊహాగానాలు వినిపించాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సమయంలోనే అధిష్టానం ఆమెకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తుందని ప్రచారం జరిగింది. దానికి తోడు ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని తీవ్రంగా శ్రమించిన ఆమెకు ఖచ్చితంగా పెద్దల సభలో అవకాశం దక్కుతుందని ఆమె అనుచరులు భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో షర్మిలకు నిరాశే ఎదురైంది. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్థుల పేర్లని ఆ పార్టీ అధిష్టానం అధికారికంగా ఖరారు చేసింది. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి తన సొంత రాష్ట్రం నుంచే పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆయన శుక్రవారం రాజ్యసభ ఎన్నికల కోసం తన నామినేషన్ పత్రాల్ని దాఖలు చేయనున్నారు. దేశంలోనే అత్యంత సీనియర్ దళిత నాయకుడిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే నామినేషన్ కార్యక్రమానికి పార్టీ అగ్రనాయకత్వం పూర్తి మద్దతుగా నిలుస్తోంది. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర కీలక నాయకులు హాజరు కానున్నారు. కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ పార్టీకున్న స్పష్టమైన మెజార్టీ దృష్ట్యా ఆ రాష్ట్రం నుంచి మొత్తం 3 అభ్యర్థుల్ని సునాయాసంగా రాజ్యసభకు పంపేందుకు సరిపడా సంఖ్యాబలం ఆ పార్టీకుంది. ఈ నేపథ్యంలో ఖర్గేతో పాటు మరో 2 స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఊహాగానాలకు తెరదించుతూ ఆ 2 స్థానాలకు అధిష్టానం గురువారం అభ్యర్థుల్ని ప్రకటించింది. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడాతో పాటు కేంద్ర మాజీ మంత్రి రెహమాన్ ఖాన్ కుమారుడు మన్సూర్ అలీ ఖాన్లను కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలో నిలుపుతున్నట్టు కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ ఎంపిక వెనుక కాంగ్రెస్ అధిష్టానం అనేక వ్యూహాత్మక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. పవన్ ఖేడా చాలా కాలంగా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉంటూ జాతీయ మీడియాలో పార్టీ వాణిని బలంగా సమర్థవంతంగా వినిపిస్తున్నారు. ఆయన పార్టీకి చేసిన సేవలకు, విధేయతకు గుర్తింపుగానే ఈ అవకాశం దక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్కి అవకాశం ఇవ్వడం ద్వారా కర్ణాటకలో మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించినట్టు అయింది. ఆయన తండ్రి రెహమాన్ ఖాన్ గతంలో కేంద్ర మంత్రిగా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా విశేష సేవలందించిన నేపథ్యం కూడా మన్సూర్ ఎంపికకు కలిసొచ్చింది. షర్మిల విషయానికొస్తే ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు ఆమె తీసుకున్న చొరవని అధిష్టానం గుర్తించినప్పటికీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్థానిక నాయకులకే లేదా పార్టీకి సుదీర్ఘకాలం సేవలందించిన వారికే పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర కోటా నుంచి పొరుగు రాష్ట్రాలకు చెందిన నాయకుల్ని ఎంపిక చేస్తే స్థానిక నాయకత్వం నుంచి అసంతృప్తి వచ్చే ప్రమాదం ఉందని కాంగ్రెస్ బహుశా భావించి ఉండవచ్చు. అందువల్లే అధిష్టానం సామాజిక వర్గాల కూర్పుని, పార్టీ అవసరాల్ని సమన్వయం చేసుకుంటూ ఈ 3 వైపు మొగ్గు చూపింది. ఈ పరిణామంతో షర్మిల తదుపరి రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఆమెకు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా పూర్తి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానం భవిష్యత్తులో వేరే మార్గం ద్వారా ఆమెకు తగిన ప్రాధాన్యమిచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి రాజ్యసభ అవకాశం చేజారడం ఆమెకు, ఆమె మద్దతుదారులకి కొంత అసంతృప్తిని మిగిల్చింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఆమె సేవల్ని జాతీయ స్థాయిలో ఎలా వినియోగించుకుంటుంది, అలాగే ఏపీలో పార్టీ బలోపేతానికి ఆమెకు ఎలాంటి సహకారం అందిస్తుంది అనేది వేచి చూడాలి.